త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. సెలవుల్లో ఉన్న సైన్యాన్ని వెనక్కొచ్చేయమన్నాయి. ఆయుధాలన్నీ సరిచేసుకున్నాయి, సరి చూసుకున్నాయి. ఎందుకిది అంటే ఏం చెయ్యాలో డిసైడ్ చేసేది రాజకీయ నాయకత్వం. పాకిస్తాన్‌లో అయితే అక్కడ ప్రభుత్వానికి ఏం సంబంధం లే. సైన్యమే నిర్ణయం తీసుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐ సైన్యం కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఉగ్రవాదులు తోడు నిలబడతారు. చిట్ట చివరగా సమాచారం తెలుసుకునేటటువంటిది ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం. మన దేశం అట్లా కాదు. రాజ్యాంగం ప్రకారం అయితే గనక సర్వసైన్యాధ్యక్షులు రాష్ట్రపతి. ఇప్పుడు సర్వసైన్యాధ్యక్షురాలు ఉంటారు. ఆ తర్వాత ప్రధానమంత్రి. ప్రధానమంత్రి నేతృత్వంలో క్యాబినెట్ తీసుకునే నిర్ణయం ఫైనల్. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఫైనల్. రాజకీయ నిర్ణయం ఫైనల్. ఇప్పుడు త్రివిధ దళాలకి కూడా ఎందుకు మరి వాళ్ళందరినీ పిలిపించుకున్నారు అంటే ఏ క్షణంలో పిలుస్తుందో ప్రభుత్వం. నేవీ నువ్వు వెళ్ళి చేయవా, ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ 1 చేసేశారు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ 2 చేసేశారు. అదేమో పిఓజేకేలో, ఇదేమో ఏకంగా పాకిస్తాన్లో. ఇప్పుడు 42 దాకా అక్కడ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి అన్నటువంటి విషయం వైరల్ అవుతుంది. అది కావాలని హింట్ ఇచ్చినటువంటిదే. కాబట్టి అది నేవీ ద్వారా కొడతారా, దేని ద్వారా కొడతారు, లేకపోతే త్రివిధ దళాలు కలిపి ఒకేసారి కొడతారా చూడాల్సింది. కాబట్టి ప్రభుత్వం అడిగాక నా దగ్గర సైన్యం లేరు సార్, ఇంటికి వెళ్ళారు పడుకున్నారు సార్, లేకపోతే బజార్ వెళ్ళారు సార్, షికార్కి వెళ్ళారు సార్ అని చెప్తే కుదరదు కదా. అందుకని అందరినీ ప్రిపేర్ చేసుకున్నారు. ఎనీ టైం ఏ ఆర్డర్ ఇస్తే అది కూల్గా అమలైపోతుంది.